ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. లాయర్ గారు, ఇదంతా చేసింది నా వైఫ్ యామినినే. తన దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, అందుకు నేనే సాక్ష్యం. మీ నోటి మాట కోర్టులో చెల్లదు సార్. ఆ ప్రూఫ్స్ తీసుకురండి. యామిని ఆ ప్రూఫ్స్ ఇవ్వట్లేదు లాయర్ గారు. మీరే ఎలాగైనా వాయిదా తీసుకుని అహల్యకు బెయిల్ వచ్చేలా చేయండి. లాయర్ గారు, జడ్జి గారితో చెప్పి మాకు కొంచెం టైం ఇప్పిస్తే మేమే ఎలాగోలా కన్విన్స్ చేసి ఆ ప్రూఫ్స్ తీసుకొస్తాం. లేదు గౌతమ్, అహల్య తనకు తానుగా నేరం ఒప్పుకొని లిఖితపూర్వకంగా స్టేట్మెంట్ ఇచ్చి పోలీసులకు సరెండర్ అయింది. బెయిల్ తీసుకోవడానికి వేరే దారేం లేదా సార్? అహల్య తనకు తానుగా నేరం ఒప్పుకుంది కాబట్టి దాదాపు అన్ని దారులు మూసుకుపోయినట్టే గౌతమ్. పైగా జడ్జి చాలా స్ట్రిక్ట్. ఆవిడ్ని ఏ రకంగా కన్విన్స్ చేయలేం. మిగిలినవి రెండే ఆప్షన్స్. ఒకటి, అహల్యతో ఈ నేరం నేను చేయలేదు, కుట్రపూర్వకంగా జరిగిందని కోర్టులో చెప్పిస్తే నేను గట్టిగా వాదించి ఏదోలా మేనేజ్ చేసి బెయిల్ తీసుకొస్తాను. లేదా యామిని గారి నుంచి ఆ ప్రూఫ్స్ తీసుకురండి. అప్పుడు అహల్యను నిర్దోషిగా విడుదల చేయించొచ్చు. సార్, ఒక్క 2 నిమిషాలు తనతో మాట్లాడొచ్చా? త్వరగా మాట్లాడండి, కోర్టు టైం అవుతుంది. అహల్య గారు, దయచేసి కోర్టులో ఈ నేరం మీరు చేయలేదు, కుట్రపూర్వకంగా ఇరికించారని చెప్పండి. నేను ఇందాకే చెప్పాను కదండి, అలా చెప్తే వెంటనే నన్ను వదిలేసి మీ నాన్నగారిని అరెస్ట్ చేస్తారు. అంతేకాదు, మీ నాన్నగారిని విడిపించినందుకు ఎస్ఐ గారిని కూడా సస్పెండ్ చేస్తారు. మనకి సాయం చేసిన వాళ్ళకి మనం అన్యాయం చేయకూడదండి. అది కాదండి. ప్లీజ్ అండి, వదిలేయండి. ఇక నా గురించి మర్చిపోండి. టైం అవుతుంది. ఏమండి, ఏంటండి ఇది? మన కుటుంబం కోసం పాపం అబ్బం శుభం తెలియని ఆ అమ్మాయి బలవుతుంది. ఏదో ఒకటి చెయ్యండి. సార్, ఇప్పుడు టైం 9 అవుతుంది. 10 గంటలకు కోర్టు మొదలవుతుంది. 11 గంటలకి మన కేసు హీరింగ్కి వస్తుంది. 11:30 కల్లా జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంది. ఆ లోపు గనుక యామిని గారి దగ్గర నుంచి ఆ ప్రూఫ్స్ తీసుకురాగలిగితే మనం అహల్య గారిని కాపాడొచ్చు. రే గౌతమ్, ఇంకా ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏదో ఒకటి చేయరా, ఎలాగోలా ప్రూఫ్స్ తీసుకురా. మేమెవ్వరం చెప్పినా యామిని వినదరా. నువ్వే ఏదో ఒకటి చేసి తన దగ్గరున్న ఆ ప్రూఫ్స్ తీసుకునిరా. వెళ్ళరా. రే, మనకెక్కువ టైం కూడా లేదురా. అహల్య నీ భార్య, తన నువ్వే కాపాడుకోవాలి. త్వరగా వెళ్ళరా. మేం కోర్టు దగ్గర వెయిట్ చేస్తుంటాం గౌతమ్. నువ్వు వెళ్ళి యామిని బతిమాలతావో బెదిరిస్తావో నీ ఇష్టం. ఆ ప్రూఫ్స్ తీసుకొని రావాలి. అహల్య మన కుటుంబం కోసం ఎంతో చేసింది గౌతమ్. అలాంటి తన కోసం నువ్వు ఏం చేసినా తప్పులేదు. త్వరగా వెళ్ళు. అలాగే నాన్న.
పాటికి పోలీసులు అహల్యని తీసుకెళ్తూ ఉంటారు. కాసేపట్లో దానికి శిక్ష పడుతుంది. ఎస్ మామ్, ఈ దెబ్బకి ఆ అహల్య పని అవుట్. మరి గౌతమ్తో నా పెళ్ళెప్పుడవుతుంది? ఆ అహల్య జైలుకి వెళ్ళగానే అర్జున్ ప్రసాద్తో మాట్లాడి శ్రావ్యని కాపురానికి తీసుకొచ్చుకుంటాం. హ, మెల్లగా గౌతమ్తో మాట్లాడి మీ పెళ్లి చేసేస్తాం. ఆంటీ, ఏంటి గౌతమ్ ఇలా వచ్చావు? మాతో ఏమైనా పనుందా? ప్లీజ్ ఆంటీ, అహల్యకి ఏ పాపం తెలియదు. తనకి ముందు వెనక నేను తప్ప ఇంకెవరూ లేరు. దయచేసి అర్థం చేసుకొని తనని కాపాడాలి. ప్రూఫ్స్ ఇవ్వండి, లేదా కేసు విత్డ్రా చేసుకోండి ప్లీజ్ ఆంటీ. మేమెందుకు చేయాలి? మాకేంటి అవసరం? ఆంటీ, అహల్య మీ కూతురు లాంటిది ఆంటీ. తనకి న్యాయం చేయండి. కన్న కూతురికే న్యాయం చేయలేకపోతున్నావు, మళ్ళీ కొత్త కూతురు ఎందుకులే? అయినా అహల్యకెవరూ లేరంటున్నావు, తన గురించి అంత ఆలోచిస్తున్నావు. మరి నా కూతురి పరిస్థితి ఏంటి గౌతమ్? అవును గౌతమ్, నువ్వు తప్ప అదితికి వేరే ఆలోచనే లేదు. తన గురించి నువ్వెందుకు ఆలోచించావు? నేనిప్పుడు అహల్య గురించి తప్ప వేరే దేని గురించి ఆలోచించే స్థితిలో లేనందు. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. ఆంటీ, ఎక్కువ టైం లేదు. అహల్యని కోర్టుకి తీసుకెళ్తున్నారు. నేను అర్జెంటుగా వెళ్ళాలంటీ. కోర్టులో ఎవిడెన్స్ సబ్మిట్ చేయాలి ప్లీజ్ ఆంటీ. ఆ ప్రూఫ్స్ అవి ఇవ్వండి. నువ్వు ఎంత రిక్వెస్ట్ చేసినా అవి ఇచ్చేదే లేదు గౌతమ్. అనవసరంగా నీ టైం వేస్ట్ చేసుకోకుండా కోర్టుకెళ్ళు. ఖాళీ చేతులతో కోర్టుకి ఎలా వెళ్ళను ఆంటీ? అహల్యని ఎలా కాపాడును? నేను ఆధారాలతో వస్తానని అక్కడ మా ఫ్యామిలీ అంతా వెయిట్ చేస్తూ ఉంది. ఆంటీ, ప్లీజ్ ఆంటీ, చేతులు జోడించి అడుగుతున్నాను. అహల్యని కాపాడండి. దయచేసి మీరు కనికరం చూపించండి ఆంటీ. ఆ ప్రూఫ్స్ అవి ఇవ్వండి. సారీ గౌతమ్, నువ్వెంత బ్రతిమాలినా సరే ఆ అహల్యను వదిలే ప్రసక్తే లేదు. దానికి శిక్ష పడాల్సిందే, జైలు శిక్ష అనుభవించాల్సిందే.